ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోయి ఆదిలాబాద్ అంతా కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిన్న హాకీ ఆడుతున్న క్రీడాకారులు కూడా ఈదురుగాలుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులు అయితే బీభత్సాన్ని సృష్టించాయి. అయితే గత సాయంత్రం నుండి ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంలో మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇటు భారీగా ఈదురుగాలులు వీచినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో కలెక్టరేట్ ప్రాంతంలో కలెక్టరేట్ రోడ్లో భారీగా అయితే వృక్షాలు నేలగొలినటువంటి పరిస్థితి. అయితే వృక్షాలు ఒక్కసారిగా పడిపోవడంతో అటు విద్యుత్ తీగలు కూడా తెగి పట్టణమంతా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అలాగే ఇటు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కూడా అటు హాకీ క్రీడాకారులు అయితే ఇసుక తుఫాన్లో చిక్కుకున్నటువంటి ఇసుక తుఫాన్ లాగా గాలి దుమారం రావడంతో ఒక్కసారిగా దాంట్లో చిక్కున్నటువంటి పరిస్థితి. అయితే అదే కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంపీ గొడం నాగేష్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి నెలకొనింది. అయితే ఇటు ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు బొక్కలగూడ లాంటి ప్రాంతాల్లో కూడా ఈదురుగాళ్లకు వృక్షాలన్నీ నేలకూలడంతో అటు ఇండ్ల మీద పడడంతో పలు ఇండ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పట్టణంలోనే దాదాపుగా ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం అనేది ఏర్పడింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు కూడా సంబంధిత అధికారులు కూడా విద్యుత్ పునరుద్ధరణల పనులలో అయితే నిమగ్నమయ్యారు. అయితే పట్టణం అంతా కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ప్రజలంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. పూర్తిగా చీకట్లు కమ్ముకొని ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఈదురుగాలులకు ఒక్కసారిగా వృక్షాలన్నీ ఇళ్లపై పడడంతో ఇటు బొక్కలగూడ ప్రాంతంలో కూడా పలు ఇళ్ళు అయితే ధ్వంసమయ్యాయి. అయితే పేదలకు చెందినటువంటి ఇల్లు ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వారంతా కూడా తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆదిలాబాద్ పట్టణ వాసులను అయితే ఈదురుగాళ్ళు ఒక భయానక వాతావరణాన్ని అయితే సృష్టించినట్టయితే తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.